For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కోయిదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. జయ కొండదేవత శంభో శంకర మహాదేవ మహాదుర్గా వనదేవత సమ్మక్క సారలమ్మ వనదేవత. ప్రజలందరికీ నమస్కారం. చెప్పమ్మా గురుగారు, ఈ క్రోధీనామ సంవత్సరంలో మీన రాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ మీనరాశి వాళ్ళకి అదృష్టంలో చాలా బాగుంది, తెలివితేటలు చాలా బాగుండాయి. ఈ వారంలో వీళ్ళకి కొన్ని నూతన పనులు, వీళ్ళు ఊహించని పనులు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి కొన్ని రాబోతున్నాయి. తర్వాత మరి వీళ్ళు ఏ కార్యక్రమాన్ని వీళ్ళు మొదలు పెట్టాలనుకుంటారో ఆ కార్యక్రమానికి ముందు వీళ్ళు చేయాల్సిన విషయం ఏమిటంటే, ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని మనం చేసే ముందు కొంత ఆలోచన చేయాలి. ఇది మంచిదా చెడా, ఈ పని మనం చేస్తే బాగుంటుందా బాగోదా అనేది దాని గురించి ఆలోచించి ముందడుగు వేయాలి. కాబట్టి మనం ఏ పని అనుకుంటున్నారో ఆ పనికి మీరు ముందు ఈ అన్నిటికన్నా మీరు చేయాల్సింది ఫస్ట్ మీకు మనకి గోశాల అంటారు కదమ్మా, ఆ గోశాలలో మనం వెళ్ళేసి ముఖ్యంగా ఆ గోమాతని మనం పూజించాలి. ఆ గోమాతని పూజించేసి ఒక 5 అరటిపండ్లు, గోధుమలు, 3 దోషణలు గోధుమలు, అరటి పండ్లు 5 తీసుకొని వెళ్ళి ఆ గోమాతకి మనం సమర్పించేసేసేసి అక్కడ ఆ గోమాత దర్శనం చేసుకొని మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత నవధాన్యములు, ఆ నవధాన్యములు శని భగవానికి అగ్నిలో వేసేయాలి. వేస్తే శాంతం అవుతుంది. అది అయిన తర్వాత మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనులైనా కానీ, ఏ ఉద్యోగ పని కానీ, వ్యాపార పని కానీ, చేసే ఉద్యోగ విశేషాల్లో కానీ, ఏ కార్యక్రమం కానీ, ఏ ఫీల్డ్ అయినా కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా కానీ, మామూలు డిపార్ట్మెంట్ అయినా కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ మీరు ఇది చేసిన తర్వాతే మీరు అది చేయాలి. చేస్తే మీకు తప్పకుండా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి.